దీని గురించి అసలు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. చెప్తే బాగుంటుంది, చూస్తే బాగుంటుంది. అందరి బాగున్నాయి, చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా బాగుంది. ఫుల్ ఎక్సైట్మెంట్. రేటింగ్ 5కి 5 ఇవ్వచ్చు. ఇది ఇండియాలోనే కాదు, హాలీవుడ్లో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఇప్పటి నుంచి పాన్ ఇండియా కాదు, ప్రభాస్ అన్నయ్య మొత్తం పాన్ వరల్డ్ హీరో అంతే. సూపర్ అని అసలు లాస్ట్లో వచ్చే ఆ ట్విస్ట్కి అయితే ఒకటి ఫ్యూజులు ఎగిరిపోతాయి. లాస్ట్లో ట్విస్ట్ బ్రహ్మానందం ఓకే అన్న. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్తామో, మన నాగమామ నాలాగా బక్క ఉంటాడు కానీ పవర్ చాలా ఉంది. ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే వెళ్తామో అంతే ఒక 2 రేట్ల ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం మూవీకి బయటకు వస్తాం. అలా ఉంది. ఒక దిక్కు సైన్స్, ఒక దిక్కు మహాభారతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాంటి యూత్ ఏంటంటే ఈ సినిమా చూశాక మహాభారతం గురించి తెలుసుకోవాలని కన్ఫామ్గా అనుకుంటారు. ఈ రోజులో మహాభారతం గురించి అందరూ ఏదో లైక్ తీసుకుంటారు, ఎక్కువ సైన్స్ దిక్కు వెళ్తారు. కానీ ఈ మూవీ చూసినాక ఒక్కొక్కరు క్యారెక్టర్స్ ఇస్తారు. ఆ క్యారెక్టర్స్ అసలు ఎలా వచ్చాయి, కానీ అలాంటి క్యారెక్టర్స్ తెలుసుకోవడానికి మహాభారతం ఇవ్వడానికి అలాంటి యూత్ అయితే కన్ఫామ్గా ట్రై చేస్తారు. మహాభారతం మీద ఎన్నో సినిమాలు వచ్చినాయి కదా, ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఎన్నో సినిమాలు వచ్చాయి. మీరు అన్నది కరెక్టే. నేను చిన్న ఉన్నప్పటి నుంచి సినిమాలు వచ్చాయి, కానీ అవన్నీ నేను చూడలేదు. కానీ ఇలా ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా బిగ్ స్క్రీన్ మీద చూపించడం, మహాభారతం మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఇదే ఫస్ట్ సినిమా. మొత్తానికైతే సినిమా సూపర్ హిట్ అవుతుందన్న 100%. టెక్నికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బీజం చూడాలి. మేబీ సంతోష్ అనుకుంటా మ్యూజిక్ డైరెక్టర్. ఆసమ్, అసలు ఆసమ్. కమల్ హాసన్ సార్ అయితే ఎలా అంటే ఒక వెరైటీగా అసలు కమల్ హాసన్ అని అనిపిస్తుంది. తన క్యారెక్టర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలైన క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ఒక దిక్కు విజయ్ దేవరకొండ బాణం విసురుతాడు, ఒక దిక్కు ప్రభాస్ బాణం విసురుతాడు. అసలు ఏమవుతుంది? రాజమౌళి అంటావా అనగా మా ఫ్రెండ్ ఆర్జీవి, అసలు మా ఫ్రెండ్ ప్రభాస్ పరేషాన్ గంగు నీకు తెలుసు అనుకుంటా. అప్పుడే పోతున్నాను చూడని అలాగానే చూసాడు. మేము పొద్దుగాలు వేసినామో 6 గంటలకు దాని వెళ్ళిపోతున్నా. నేను వచ్చి 4 గంటలకు వచ్చారా? 4 గంటలకు వచ్చా. ఆర్జీవి అయితే అసలు అవసరం అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా బాబాయ్, మైండ్ బ్లోయింగ్ బాబాయ్. ఆర్జీవిని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. వర్షం పడుతుంది. సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీపీడి బ్రో. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకొక ఎత్తు. 600 కోట్లకు న్యాయం చేసింది కలికి. అశ్విని దత్, నాగశ్విన్ సారీ. అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్ పరంగా మహాభారతం తీసుకొని చాలా బాగుంది బ్రో. అట్లానే జెన్యున్గా ఉంది, ఏం తప్పులు చూపించలేదు, పర్ఫెక్ట్ చూపించిండు. కేసీపీడి ఓమరాజ్ అని గుద్ద వాళ్ళేం కాదు అంతే. అంతే రేపటికి వస్తాం అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే 1 మ్యాన్ షో అంతే. ఎవ్వరు వీళ్ళు తక్కువ అని కాదు, ప్రతి ఒక్కరు ఎక్కువ దాంట్లో. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి న్యాయం చేసింది వాడు నాగార్జున. అట్లుంది సినిమా. 3 సార్లు కాదు 4 సార్లు కూడా చూడొచ్చు సినిమాని.